చైనాకి దలైలామా పెద్ద షాకే ఇచ్చారు. ఏదైతే టిబెట్‌లకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి, అట్లాగే బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. దాన్ని నిర్వహించే అధికారం గార్డెన్ ప్రొడోంగ్ ట్రస్ట్‌కి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలనే అంశం మీద అభిప్రాయాలు కోరినట్టు చెప్పారు. దీన్ని అన్ని వర్గాల నుంచి దీనికి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. వాళ్ళలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వాళ్ళు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వాళ్ళంతా కోరుకున్నట్టు చెప్పారు. తన వారసత్వం కొనసాగాల వద్దనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969లోనే వెల్లడించానని చెప్పి దలైలామా గుర్తు చేశారు. తాజా అభిప్రాయాల ఆధారంగా గార్డెన్ ప్రొడోంగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మ నిర్ణయిస్తుందని, ఈ ప్రక్రియలో మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు. చాలా ఏళ్ల క్రితం దలైలామా ఒక దశలో తనతోనే ఈ సంప్రదాయం ముగిసిపోతుందని ఆందోళన చెందారు.